జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలిపై ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలిపై ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించారు. గొల్లపల్లి మండలం రాఘవాపట్నం గ్రామానికి చెందిన మల్లవ్వ అనే వృద్ధుడు. గొల్లపల్లి మండలం రాఘవాపట్నం గ్రామానికి చెందిన మల్లవ్వ ఆమె యొక్క భర్త అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స చేయించేందుకు వారం రోజుల క్రితం మల్లవ్వ భర్తను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. అయితే అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్ తో ఉన్న మల్లవ్వ భర్తకు అటెండర్ గా ఉంది. ఈ క్రమంలో బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ్వ తన భర్త రాజనర్సుకు కేటాయించిన బెడ్ పై పడుకుంది. అది గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఇది పేషెంట్ కు మాత్రమే కేటాయించిన బెడ్ అని విరిగిన చేయితో బాధపడుతున్న వృద్ధురాలు మల్లవ్వను వీల్ చైర్ లో తీసుకువచ్చి ఆసుపత్రి బయట ఉంచారు. దీంతో వృద్ధుడు రాజనర్సు భార్యను వెతుక్కుంటూ వచ్చి రోడ్డుపై ఉన్న భార్య పక్కనే కూర్చున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి సిబ్బంది వృద్ధురాలిపై వ్యవహరించిన తీరు పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములను ఇటీవలే జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినప్పటికీ సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేకుండా నువ్వు గిరగిర తిరుగుడు అట్లుకోడు ఇట్లుకోకు నేనేమైతే బయట వండ పెట్టిర్రా మిమ్మల్ని ఎందుకు మీ కొడుకులు లేరా? కొడుకులు బిడ్డలు మీరిద్దరే ఉంటారా? అట్లా కదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని బయటికి వీల్ చైర్ మీద తీసుకుపోయాడు బయట వండబెట్టింది వాళ్ళు. నేను పోతాను ఎక్కిపోతా నాకు నేను అక్కడికి పోతానయ్యా నడుపుపోయి అంటే ఎవరమ్మా మీది? లేకుండా దవాఖానకి వచ్చింది. ఎన్ని రోజులే? 9 రోజులే. ఆడ ఇది మొదలు వచ్చింది. ఆడ చుట్టుపక్కల కూర్చున్నది. ఇక గడ్డి వేయలేదు, ఏమి వేయలేదు, గోళీ వేయలేదు, గోళీ కూడా వేయలేదు. నాకే ఇప్పుడు మళ్ళీ వేసింది, రాడి వేసింది. నన్ను ఇంకా బియ్యలేదు, నన్ను ఇంట్లో వాడబట్టలేదు. ఇదే అంత పిచ్చి చేస్తే నేను ఇంటికి అన్నది చెప్పి బయలేదు. నేను నిన్న అంత మాత్రం నిన్ననే ఇయ్యాలనే చేసింది. వాళ్ళకే చెప్పిన వాళ్ళు వాళ్ళకే చెప్పారు.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.